కాలేయ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన హాస్య నటుడు ఏవీఎస్ మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏవీఎస్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఏవీఎస్ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్లో ఉంచుతారు. ఆ తర్వాత పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గాజులు చూసి చిన్నమ్మో, నీ పైట చెంగు చూసి పిల్లమ్మో, మనసు లాగేత్తది హై, వయసు ఊపేత్తది హై. వైవిధ్యమైన హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హాస్యనటుడు ఏవీఎస్ ఇక లేరు. 2008లోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడిన ఏవీఎస్ అప్పట్లో శస్త్రచికిత్స ద్వారా కోలుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఆరోగ్యంగానే ఉన్న ఆయన ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. 10 రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిపారు. ఆ పరిస్థితుల్లో ఏవీఎస్ ను హైదరాబాద్ మణికొండలోని కుమారుడి నివాసానికి తరలించారు. కొంతసేపు కుటుంబ సభ్యుల మధ్య గడిపిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఏవీఎస్ మృతితో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. కొందరు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏవీఎస్ మృతికి చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన మృతి సినీ రంగానికి తెదేపాకు తీరని లోటని అన్నారు. వింత యాసతో వైవిధ్యమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏవీఎస్ గుంటూరు జిల్లా తెనాలిలో 1957 జనవరి 2న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. పాత్రికేయుడుగా పనిచేసిన ఏవీఎస్ 1993లో బాపు తెరకెక్కించిన మిస్టర్ పెల్లాం సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే చక్కటి నటనతో నంది అవార్డును అందుకున్నారు. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 20 ఏళ్ల సినీ జీవితంలో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఏవీఎస్ దర్శకుడిగా, నిర్మాతగాను అభిరుచి చాటుకున్నారు. సూపర్ హీరోస్, ఓరిని ప్రేమ బంగారంకాను, రూమ్మేట్స్, కోతిమూక చిత్రాలను తెరకెక్కించారు. చెన్నై వేదిక